ఫ్రెండ్స్ నమస్తే అందరికీ. నాకు వేరే అన్నలాగా పెద్ద పెద్ద టీవీలు, ఆ టీవీల మీద స్కెచ్లు వేసేది రాదు. అట్లాంటి కాస్ట్లీ ఐటమ్స్ నా దగ్గర లేవు. ఈ ఒక చిన్న టేబుల్ కొనుక్కున్నా 1300కి. దీనిపైన ఒక వివరణ. రీసెంట్గా కొంతమంది ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అధిక వడ్డీలు అని ఏదో టాపిక్ నడిచింది. నిజంగా అందరూ కూడా ఒక ముగ్గురు పేర్లు చెప్తున్నారు, కానీ అసలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏ పద్ధతిన ఇన్వెస్ట్ చేశారు, పాపం వాళ్ళు చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. దానిపైన నడుస్తుంది. ఆ టాపిక్ మనం పక్కన పెడితే, నాకు పర్సనల్గా ఒక ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ ఏంది, ఎట్లా ఉంది అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఏముందంటే 1,00,000 రూపాయలు, 1,00,000 రూపీ. నన్ను నాతో పాటే పనిచేసే ఒక ఫ్రెండ్ అడిగిండు, 1,00,000 రూపాయలు నాకు ఇవ్వు, ప్రతిరోజు నీకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు. నేను షాక్ అయిపోయినా. ప్రతిరోజు 1,000 రూపాయల? ఎస్, ప్రతిరోజు 1,000 రూపాయలు. ఇప్పుడు ఇక లెక్కేద్దాం. 1 డే 1,000 రూపీస్, అట్లా ఇంటూ 30 డేస్, 1000 ఇంటూ 30 డేస్ ఈజ్ ఈక్వల్ టు 30,000. ఓకేనా? ఒక రోజుకి 1,000 రూపాయలు ఇస్తా. 30 రోజుల తర్వాత, ఆఫ్టర్ 30 డేస్, మళ్ళీ నీ 1,00,000 రూపాయలు నీకు వాపస్ ఇస్తా, రిటర్న్. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది ఫ్రెండ్స్? నా ఫ్రెండ్కి నేను 1,00,000 రూపాయలు ఇస్తే నాకు డైలీ 1,000 రూపీస్ ఇస్తున్నాడు. అట్లా 30 రోజులకు 30,000 అవుతున్నాయి. మళ్ళీ నా 1,00,000 రూపాయలు నాకు వస్తున్నాయి. అంటే మొత్తం నాకు 30 రోజుల తర్వాత నా లాభం ఎంత? ప్రాఫిట్ 1,30,000. దీంట్లో 1,00,000 నావే, 30,000 లాభం. ఫ్రెండ్స్, ఇట్లా ఎక్కడ జరుగుతుందా? ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చిండు. ఒకవేళ నాకు నువ్వు 2 lakhs ఇస్తే డైలీ 4,000 ఇస్తా అన్నాడు. సారీ, 3,000 ఇస్తా అన్నాడు. చూడండి, 2 lakhsకి 30 days ఇంటూ 3,000 అంటే 3 3 9, 90,000. 2 లక్షలు నాకు ఇస్తే 1 month తర్వాత నీకు 90,000 ఇస్తా. మళ్ళీ నీ 2 లక్షలు నీకు వాపస్, రిటర్న్. సో నేను షాక్ అయిపోయినా, ఇటువంటిది ఏం బిజినెస్ అబ్బా అని. చాలా మంచిగా మోటివేషన్ చేసి నాకు ఒక ఏసీ రూమ్లోకి తీసుకుపోయిండు, ఒక కాఫీ ఆర్డర్ చేసిండు, మంచిగా ఒక డోనట్, పిజ్జా ఆర్డర్ చేసిండు. అది తినుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసిండు. నేను ఈ డబ్బుని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తా అని కొన్ని మ్యూచువల్ ఫండ్స్, కొన్ని రియల్ ఎస్టేట్ వీటిల్లో ఇన్వెస్ట్ చేసి నీకు ఈ డబ్బులు ఇస్తా అని చెప్పిండు. ఇదంతా పక్కనే పెడతా ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఇదంతా పక్కన పెడితే మనకు 1,00,000 రూపాయలకి 2% ఇంట్రెస్ట్ బయట బ్యాంకుల నుంచి వస్తుంది. బ్యాంకు కాదు, మనం ఎవరైనా చేయబద్ద తీసుకుంటే 2% అంటే 1,00,000కి 2,000 వస్తాయి. ఇది కూడా ఎప్పటికీ 30 డేస్కి. 30 డేస్కి 1,00,000కి 2,000 ఎక్కడ? 30 డేస్కి 1,00,000కి 30,000 ఎక్కడ? సో ఇక్కడ నేను వారం రోజులు ఆలోచించినారే, మంచి ఆఫర్ ఇచ్చిండు. ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మన సొంత వాళ్ళే మనకు ఈ ఆఫర్ ఇస్తారు. ఎవరో ముఖం తెలియనివాడు తెలిపితే వీడు ఫేక్ తుండు రాబోయి, వీడు మనకు ముంచుతాడని మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఏం చేసిందంటే నా సొంత ఫ్రెండే చెప్పేసరికి నేను షాక్ అయిపోయినా. అరే ఇట్లెట్లా ఆఫర్ ఉంటుంది అని. దీనికి తోడుగా మధ్యలో ఇంకొక వ్యక్తి వచ్చాడు, సమ్ XYZ అనుకున్నాం. XYZ వచ్చేసి ఈయనతో పాటు డైలీ కూర్చుంటుండు. నా ముందే డైలీ 1,000 రూపాయలు తీసుకొని పోతుంది.
అరే మామ ఇక ఈయనకు కూడా నీ ముంగట్నే ఇస్తున్నా కదా అని. వీళ్ళిద్దరు ముందు నుంచే ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఈ 1000 రూపాయలు తీసుకున్నా వెళ్ళిపోతే మనకు ఆశ వస్తుంది ఏంటంటే అరే నా ముందే ఆయనకి 1000 ఇస్తుండు, మళ్ళీ నా ముందే 1,00,000 రూపాయలు వాపస్ ఇచ్చిండు, నాకు కూడా వస్తాయేమని చెప్పి నేను ఆలోచనలు పడ్డా. నాకు అదృష్టం ఏంటంటే నాకు ఒక 5 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది నేను ఎప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్లో పడిపోయినా, ఫైనాన్షియల్గా నేను డౌన్ అయిపోయినా వాళ్ళ ఆపన్న హస్తం పెట్టి నన్ను పైకి లేపుతారు. అంటే నాకు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిగా అట్లా 4 ప్లాన్లు నాకు ఎప్పుడు అవసరం వచ్చినా వీళ్ళు నలుగురిలో ఎవరో కొన్ని రెడీగా ఉంటారు. నేను ఎవరిని అడిగినా నాకు ఆ 1,00,000 రూపాయలు ఈజీగా ఇస్తాను వితౌట్ ఇంట్రెస్ట్. మళ్ళీ ఇది 1 మంత్కి అయితే వితౌట్ ఇంట్రెస్ట్ 1 మంత్కి. ఒకవేళ లాంగ్ టర్మ్ 6 మంత్స్ 1 ఇయర్ అట్లయితే 2%కి నా ఫ్రెండ్సే నాకు ఆదుకుంటాను నన్ను. నేను ఎవరికి అడిగినా 1 మంత్ తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తా అంటే కొట్టేస్తాను. నాకు అప్పుడు ఆలోచన వచ్చింది. కానీ ఒక్కటే ఫ్రెండ్స్, 1,00,000 రూపాయలకు 2,000 ఇచ్చినోడే 4 రోజుల తర్వాత మళ్ళీ 4 నెలల తర్వాత ఇవ్వలేకున్నా ఇబ్బందులు ఉన్నా అని చెప్పి అసలు 1,00,000 రూపాయలు ఇచ్చేటప్పుడు సారీ అప్పుడు 4 నెలలు 8,000 ఇచ్చిన కదా, ఆ 8,000 కూడా కట్ చేసుకొని 92,000 ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాంటి ఈ పరిస్థితులలో ఎక్కడి మార్కెట్ ఏడ ఉంది? ఇది 1,00,000కి రోజు 1,000 రూపాయలు ఇచ్చి నెలకు 30,000. ఇట్లా అనగానే నేను కొంచెం ఇంటర్లో కామర్స్ సబ్జెక్ట్ తీసుకున్నా కాబట్టి అన్న నేను ఆలోచిస్తాను చెప్పి తప్పుకున్నా. సేమ్ ఎక్స్ప్లెనేషన్ నా ఎంబడున్న ఇంకొక ABCDF 3 ఫ్రెండ్స్కి చెప్తే దీంట్లో 2 జాయిన్ అయిన ఫ్రెండ్స్ ఇచ్చేసి 1,00,000 రూపాయలకి. ఇదంతా తుడిపేస్తా. ఇంకొకటి ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది మంచిగా ఇద్దామని. ఈ ABC వీళ్ళు 3 జాయిన్ అయ్యారు. 3 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇచ్చేది. ఏప్రిల్ 1కి ఇచ్చేది మార్నింగ్ 10 AM. ఈ 3 ఫ్రెండ్స్ని మాకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిండో అదే హోటల్కి మళ్ళీ పిలిచి సాయంత్రం 7 PM కి 1,000 ఇచ్చేసిండు వాళ్ళకి. ఇట్లా 29 డేస్ ఇచ్చిండు. అంటే ఈయనకు 29,000, ఈయనకు 29,000, ఈయనకు 29,000. 30 డే ఇవ్వాలి కదా. ఆ 30 డే రోజు ఫోన్ చేసి బాయ్ అర్జెంటుగా మార్కెట్ హైలో ఉంది, తొందరగా 2 lakhs అరేంజ్ చేసుకోండి, 2 lakhs అరేంజ్ చేసుకుంటే రేపు మీకు 1,000 రూపీస్ ఇవ్వడానికి పిలుస్తా కదా, 30వ రోజు మీకు ఇచ్చే 30th డే మీకు ఇచ్చే 1,000 రూపీస్తో పాటు ఈ 2,00,000 మీరు నాకు కొడితే డైరెక్ట్ 2,00,000కి 2,000 ఇచ్చేస్తా. సారీ 4,000 ఇచ్చేస్తా. ఈ 4 ఈ 1,000 కలిపి 5,000 ఇచ్చేస్తా అని చెప్పి మళ్ళీ ఆఫర్ ఇచ్చింది. వీడు లేవని చెప్పిండు ఈ సిఓడు. మళ్ళీ బిఓడు 29 రోజులు నాకు 29,000 ఇచ్చిండు కదా అని నమ్మి మళ్ళీ 29వ రోజు 2,00,000 ఇచ్చిండు. ఇచ్చిన నెక్స్ట్ డేనే 30వ రోజు ఈవినింగ్ ఆయన కాల్ కోసం వెయిట్ చేస్తారు. కాక స్విచ్ ఆఫ్ చేసి గాయమైపోయాను. ఈ మోసం అంతా ఇట్లనే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా నేను చెప్తున్నా, దీన్నే మనం ఈజీ మనీ అంటాం. కోట్లల్లో సంపాదించేటోళ్ళు ఇట్లా పెట్టుకున్నా వాళ్ళు నష్టపోయినా వాళ్ళకి ఏమనిపించదు. కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, ఇల్లు కిరాయిలు కట్టుకుంటూ, లేకపోతే సొంత ఇల్లు ఉంటే బండి ఈఎంఐ, కారు ఈఎంఐ కొనుక్కుంటూ, ఇంకొక దగ్గర ఇల్లు కొనుక్కోవాలని ఆ ప్లాన్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఇట్లాంటి ఉచ్చులో పడకండి ఫ్రెండ్స్. చాలా బాధ అనిపించింది నాకు మొన్న రీసెంట్ జరిగిన కేసు వింటే.
నాకు ఎక్స్ప్లెనేషన్ సరిగా రాలేదు అనిపిస్తే నేను మళ్ళీ ప్రయత్నం చేస్తా. కొంచెం అర్థమైనా మాకు అర్థమైందని ఒక చిన్న కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.